హలో హాయ్ అండి. మనం ఈరోజు బెండకాయ కర్రీ చేసుకుందామండి. అప్పటికప్పుడు మసాలాలు ఏమీ రెడీ చేసుకోకుండా త్వరగా చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా చేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వీటిని వాష్ చేసి తీసుకోవాలి బెండకాయల్ని. తర్వాత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి ముక్కల్ని వేసుకోవాలి. ముక్కల్ని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఎక్కువగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే ఇలా మాడిపోతాయి అన్నమాట. ఫస్ట్ మాత్రం కొద్దిగా వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, లేకపోతే ఘాట్ వస్తుందన్నమాట. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అన్నమాట ఇవి మగ్గడానికి. ఇలా వేసుకొనేసి వేయించుకుందాము. మనం ఇప్పుడు అవి వేగేలోపు ఒక 2 ఆనియన్స్, ఒక టమాటా కట్ చేసుకుని పెట్టుకుందాము. ఇలా మధ్యలో అప్పుడప్పుడు ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో బాగా మంట తక్కువ పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, బెండకాయ చాలా బాగా మగ్గిపోతుంది అనమాట. అప్పుడు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉంది కదండి, ఇలా బంక ఇదంతా వెళ్ళిపోవాలన్నమాట. అలా వేయించుకుంటేనే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చూడండి, బెండకాయలు బాగా మగ్గిపోయాయండి. మామూలుగా మీకు లైట్ అయితే అలా కనిపిస్తున్నాయి అంతే, కానీ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాయన్నమాట ఇవి మామూలుగా చూస్తే. ఇప్పుడు మనము వీటిని సైడ్ పెట్టుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. చిట్టుపట రాడగానే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి టమోటా వేసుకోవాలి. టమాటా కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించుకున్న బెండకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది మీకు తగ్గట్టుగా వేసుకోండి. కొన్ని కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అందుకనేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. మనము అది మగ్గేలోపు ఈ పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలా కట్ చేసుకొనేసి మనము మిక్సీ పట్టుకోవాలి. మనము ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కదండి, దీన్ని పాలు తీసుకోవాలి ఇందులో నుంచి. మనం ఇప్పుడు ఈ పాలని వచ్చేసి కూరలో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మగ్గింది. మనం ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి. వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ కొబ్బరి పాలు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొనేసి దీన్ని ఇంకేం మసాలాలు ఏమీ అవసరం లేదండి ఇందులోకి. బాగా కలుపుకొనేసి ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అప్పుడు కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకొనేసి మనము మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఫస్ట్ ఒక 2 నిమిషాలను వచ్చేసి బాగా మంట పెద్దదిగా పెట్టుకోవాలి, తర్వాత సన్నగా పెట్టుకొని మంట మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయింది కదా, మనం ఇప్పుడు మంట సన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒక 3 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు 3 నిమిషాలు అయింది. కూర చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది. మనము దీనిపైన ఇలా కొత్తిమీర వేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా కమ్మగా ఉంటుంది నోటికి.